అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే 60 ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం మరొక శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక సీనియర్ సిటిజన్స్కు, సివిల్ ఎంప్లాయీస్కు పోస్ట్ ఆఫీస్ నందు బెస్ట్ పాలసీను సెంట్రల్ గవర్నమెంట్ అందుబాటులోకి తెచ్చింది. సివిల్ ఎంప్లాయీస్ అయితే 55 సంవత్సరాలు దాటిన వారు, ఇతరులకైతే 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ సీనియర్ సిటిజన్ పాలసీకి అర్హులు. ఇక నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో పోస్ట్ ఆఫీసు నందు సీనియర్ సిటిజన్స్కు బెస్ట్ స్కీమ్ కల్పిస్తుంది. ఇక సీనియర్ సిటిజన్స్ ఎవరైతే పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారో వారు మొదట 1000 రూపాయల నుంచి 30 లక్షల రూపాయల వరకు పాలసీ చేసుకోవచ్చు అని పోస్టల్ ఆఫీస్ ఇన్స్పెక్టర్ కె రాఘవేంద్ర తెలిపారు. ఇక పోస్ట్ ఆఫీసు నందు స్మాల్ సేవింగ్ స్కీమ్ కూడా ఉన్నాయన్నారు. ఇక ఇందులో 1000 రూపాయల నుంచి 30 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చన్నారు. ఇక ఈ స్కీమ్ కాల వ్యవధి 5 సంవత్సరాలు. ఇందులో లేటెస్ట్ ఇంట్రెస్ట్ ప్రకారం 8.2% చెల్లిస్తారు. ఇక క్వార్టర్లీ బేసిస్ ప్రకారం ఇస్తారు. ఇక మార్చి ఎండింగ్ ఒకటైతే ఇస్తారు. ఇక 13 జూన్కి ఒకటైతే ఇస్తారు. మరలా 13 సెప్టెంబర్కి అయితే ఒకటైతే ఇస్తారు. మరలా 31 ఫస్ట్ డిసెంబర్కి అయితే ఒక ఇంట్రెస్ట్ ఇవ్వటం ఉంటుందన్నారు. ఇక ఈ స్కీమ్కు 60 ఏళ్ళు పైబడిన ఇండియన్ పీపుల్స్ మాత్రమే అర్హులన్నారు. ఎవరైనా సివిల్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు 55 సంవత్సరాలకే రిటైర్మెంట్ అయిపోయిన వారు ఈ సీనియర్ సిటిజన్ స్కీమ్కు వాళ్ళు కూడా అర్హులన్నారు. అందులోనూ డిఫెన్స్ ఉద్యోగులకు కూడా 55 సంవత్సరాల లోపు రిటైర్మెంట్ అయిన తర్వాత నెలలోనే వారు కూడా ఈ స్కీమ్కు అప్లై చేసుకోవచ్చన్నారు. ఇక ఒక ఫైనాన్షియల్ ఇయర్కు వచ్చేసి 4 ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఇంట్రెస్ట్ ఇవ్వటం చేస్తారన్నారు. ఈ స్కీమ్కు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అర్హులన్నారు. ఈ సీనియర్ సిటిజన్స్కి అప్లై చేసుకోవడానికి ఒక పాన్ కార్డు, ఆధార్ కార్డు, 3 ఫోటోలు ఉంటే సరిపోతుందన్నారు. అదేవిధంగా సివిల్ ఎంప్లాయీస్, డిఫెన్స్ ఎంప్లాయీస్ వారి యొక్క గుర్తింపు కార్డు ఉంటే వాటి ద్వారా నుంచి ఈ సివిల్ సిటిజన్ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు అన్నారు. ఇక ఈ 5 సంవత్సరాల స్కీమును ఒకవేళ వారు మ్యాచ్యూరిటీ అయిన తర్వాత మరుసటి సంవత్సరం నుంచి కూడా దీన్ని మరలా కంటిన్యూ చేసుకోవచ్చని నందికొట్కూరు పోస్ట్ ఆఫీస్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలియజేశారు. ఇక ఎస్సీ/ఎస్ఎస్సీ ఎలా పనిచేస్తుంది తదితర వివరాలను దగ్గరలోని పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంకులోనూ సంప్రదించవచ్చు అన్నారు.